హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సరదాగా మా వంటగది చూపిస్తారండి. ఈ రంజాన్ టైంలో మా వంటగది ఎలా ఉంటుందని చెప్పేసి ట్రైలర్ అన్నమాట. ప్రతిరోజు ఇదే పని ఉంటుంది. అలా అని చెప్పేసి ప్రతిరోజు ఈ పని చూపిస్తే మీకు బోర్ కొడుతుంది. కానీ ఏంటంటే ఇలాంటి వంటలన్నీ మీ వరకు తీసుకురావడానికి నాకు టైం ఉండట్లేదు. సో ఒక్కసారి మా వంటగది వైపు ఒక లుక్ అలా అలా వేసేయండి, ఓకేనా? మా వంటగది నాకు భోజనాలు కూడా పెట్టాను అక్కడ. ఒకటి తీసుకుంటూ వస్తుంటే గుర్తొచ్చిందనమాట, ఈ రోజైనా మీకు వీడియో పెడదామా అని చెప్పేసి. సరే ఒక లుక్ వేసేస్తారా? వేసేయండి, బ్యాక్ కెమెరా పెడతా. మా వాళ్ళు భోజనం అయితే అక్కడ చేస్తారండి. టేబుల్ ఉంటుంది, టేబుల్ తీసేస్తామన్నమాట. చక్కగా కింద కూర్చొని తింటున్నారు. బాగుంటుంది కదా కింద కూర్చొని తింటే. మామూలుగా అయితే ఈ టేబుల్ పైన ఏమీ ఉండకూడదు, కానీ ఇప్పుడు చూసారు ఎలా ఉన్నాయో. అమ్మా, మొత్తం నిండిపోయినాయి కదా. ఇవన్నీ సర్దుకునేటప్పటికి నాకు ఎంత టైం అవుతుందంటే కరెక్ట్గా 9:30, 10 అయిపోతుంది. ఏంటి ఆ కూనన్నిటికే 10 అయిపోతుంది అనుకుంటారేమో. కడగాలి, తుడవాలి, సదరాలి, ఈ మామూలుగా ఉండదబ్బా. బాగా యూజ్ అవుతున్నాయి ఆరిపోయిలు కూడా. ప్రస్తుతానికి ఇగో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇలా పెట్టేశాను. ఇంకా చూసారు, ఈరోజైతే చాలా తక్కువ స్పెషల్స్ చేశానండి. సమోసాలు ఇలా రొట్టెలతోటి, అంటే టైం లేదనమాట. సో అందుకని చెప్పేసి ఇవాళ ఫస్ట్ కదా, సామాను కూడా వచ్చాయి, సరుకులు సదురుకోవడం. ఇంకా కొన్ని అలా వదిలేసాము, కనిపిస్తున్నాయండి, చూసేయండి. ఇంకా కొన్ని టైం లేదనమాట, సర్దుకునే టైం లేదు. అందుకని ఇంకా అలా ఉంచేసి మళ్ళీ వంటలోకి వచ్చేసాం అనమాట. ఇవి తర్వాత ఇంకా స్వీట్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోయాయి. గేమాతులు చేశాను, తర్వాత ఆ సమోసాలు, చిన్ని సమోసాలు అవన్నీ కూడా. ఇవి కొంచెం కలర్ వచ్చేసాయి, వంకర టింకరగా ఉన్నాయని తీసి పక్కన పెట్టాను అనమాట. ఇవి మాకే గీమాతలు అన్నమాట, బాగున్నాయి కదా.